హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి విజయేందర్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో టమాటోలు ఉడకపట్టే పని లేకుండా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అండి. మరి టేస్టీ అయినా సింపుల్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే రండి, ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ టమాటోలు తీసుకున్నానండి. కొంచెం పుల్ల టమాటోలు తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం పండినవి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలన్నీ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొద్ది మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. తీసేసుకొని వేసుకున్న తర్వాత ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. అలాగే మీ టేస్ట్ ప్రకారంగా మీరు కారం వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేసాను. అలాగే టేస్ట్ సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకున్నానండి. రాళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి రుచి అనేది బాగుంటుంది. వేసుకొని చూడండి, ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగానే పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలండి. పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఒక 10 to 15 డేస్ పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలండి, ఒక 7-8 దాకా వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా తీసుకెళ్ళి ఆ పోపులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఉంది అనుకోకండి, ఎందుకంటే మనం టమాటోలు ఉడకబెట్టలేదు కాబట్టి ఇందులోనే ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇందులో నుండి ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా పైకి తేలేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. నాకైతే ఒక 7 నుంచి 8 నిమిషాలు పట్టిందండి ఉడకనికి. చూడండి, ఒక 7 నుంచి 8 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ కావడం స్టార్ట్ అయిందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతేనండి, సింపుల్ వేలో టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అన్నం, చపాతి, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం రవలి విజయేందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బాయ్.